మీరు దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నారు అని మీతో ఉన్న వాళ్ళకి తెలిస్తే వాళ్ళు పెదవి విప్పడానికి గజ్జ 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 వణికిపోవాలి. యేసునామం. హల్లెలూయా. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఇదే నినాదంతో భారతదేశం ముందుకెళ్ళాలి, రాష్ట్రం ముందుకెళ్ళాలి. వివక్ష వివక్ష వివక్ష. వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట, ప్రతి చోట బెదిరింపులు 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 బెదిరింపులు. కావాలని 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 వీళ్ళు చేతగానోళ్ళు వీళ్ళు ఏమి చేయరు అంటే అదొక చులకనైపోయింది, లోకు అయిపోయింది క్రైస్తవ్యం అంటే. ఎందుకు వీళ్ళను కూడా బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. కానీ వాళ్ళు ప్రార్థనా పరులు గనక ధైర్యంగా దేవుని వాక్యాన్ని నదే చెప్తున్నాను. మీరు చేస్తున్న ఏ చోటైతే ఇట్లాంటి వివక్షలు, బెదిరింపులు, సాధింపులు సాధిస్తున్నాడు పాస్టర్ గారు, రాసి రంపాన పెడుతున్నారండి. ప్రార్థన చేయి యేసునామములో. వాళ్ళకి స్థాన భ్రంశం కలుగుతుంది, వాళ్ళని తీసేస్తారు దేవుడు అక్కడి నుంచి. దేవునికి మహిమ కలుగును గాక.